అందరికీ నమస్కారం. మరొక్కసారి మా రేట్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా పేరు రేవతి. మా రేట్స్ కిచెన్ ఛానల్లో ఈజీగా చేసుకునే రోజువారీ వంటలు, టిఫిన్స్ చూపిస్తుంటాను. ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఆ వీడియోలన్నీ కనిపిస్తాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ జొన్న రవ్వతో కిచిడి. చాలా రుచిగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా తినొచ్చు. డిన్నర్కి చేసుకొని తింటే కడుపుకి చాలా లైట్గా ఉంటుంది. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా. జొన్న రవ్వ కిచిడి కోసం జొన్న రవ్వ 1 కప్. ఈ జొన్న రవ్వ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో, ఆన్లైన్లో, లోకల్ షాప్స్లో కూడా ఈజీగా దొరుకుతుందండి. ఇది వచ్చేసి జొన్న ఉప్మా రవ్వ. 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇలా ఉప్మా, కిచిడి, జావలకి వాడేది. రెండోది ఇడ్లీ రవ్వ, జవార్ రవ్వ లేదా సార్గం రవ్వ అని రాసి ఉంటుందండి. కొనేటప్పుడు ఒక్కసారి ఇదొక్కటి చెక్ చేసుకోండి. ఈ 1 కప్పు జొన్న రవ్వకి 1 కప్పు పెసరపప్పు. ఇప్పుడు వీటిని కడిగి 1 కప్పు నీళ్లు పోసి నానబెట్టాలి. జొన్న రవ్వ ఉడకటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నానబెడితే చక్కగా ఉడుకుతుంది. మన ఛానల్లో జొన్న రవ్వతో ఉప్మా చేసి చూపించాను. పైన ఐకార్డ్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు. గంట పైన అయిందండి. రవ్వ పప్పు బాగా నానింది. ఇప్పుడు ఇక కిచిడి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. కుక్కర్ ప్యాన్లో 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మొత్తం నెయ్యిలో అయినా చేసుకోవచ్చండి. నేను సగం నెయ్యి, సగం నూనె తీసుకున్నాను. నూనె వేడెక్కగానే 1 స్పూన్ చొప్పున జీలకర్ర ఇంకా శనగపప్పు వేసి, ఈ జీలకర్ర చిట్లుతుంటే చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన అల్లం, కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. నేను ఇక్కడ 3 మిరపకాయలు ఇంకా 1/2 స్పూన్ అల్లం తరుగు వేశాను. ఇవి వేగగానే తరిగిన 1 ఉల్లిపాయ, తరిగిన క్యారెట్ ముక్కలు, టొమాటో, కట్ చేసిన 1 చిన్న బంగాళదుంప, పచ్చి బఠానీలు ఉంటే వేసుకోండి, నా దగ్గర ఈరోజు లేవు. ఇంకా మునగాకు, పాలకూర లాంటివి కూడా వేసుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా నూనెలో కలిసేలాగా 1 అర నిమిషం వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు 2 లవంగాలు వేసుకోండి. నేను పోపులో వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేస్తున్నాం కదండి, సో వాటితో పాటు ఇవి వేగిపోతాయి. ఇలా వీటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నానబెట్టిన రవ్వ పప్పులో నీళ్ళు ఏమన్నా ఉంటే వార్చేసి ఆ నీళ్ళని పక్కన ఉంచుకోండి, వాడుకోవచ్చు. ఇప్పుడు నానిన రవ్వ పప్పు వేసుకోవాలి. ఇంకా సరిపడా ఉప్పు వేసి ఈ వెజిటేబుల్స్తో రవ్వ ఇంకా పప్పు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వ, 1 కప్పు పప్పు కదండి, మొత్తం 2 కప్పులు. సో 4 నుంచి 4.25 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. రవ్వ నానబెట్టే నీళ్ళని కూడా వాడుకోండి. ఇలా 1 ఉడుకు రాగానే 2 చిటికెళ్ళ గరం మసాలా పౌడర్, చాలా కొంచెం వేశాను. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే ఈ స్టెప్ స్కిప్ చేసేయండి. కుక్కర్ మూసి 4 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాతే ఓపెన్ చేయండి. చూడండి, కిచిడి రెడీ. ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే సిమ్లో 1 2 నిమిషాలు ఉడకనివ్వండి. లేదా ఇంకా జారుగా కావాలనుకుంటే తగినంత వేడి నీళ్ళు పోసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అనేది మీ ప్రిఫరెన్స్ అండి. మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు. మీకు ఇష్టమైన రాయితా, పాపడ్తో సర్వ్ చేయండి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.